కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు రాదారి పడవలు ధారావాహిక 4th పార్ట్ చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలోకి వచ్చేద్దాం. సారీ వసు, ఆవేశంలో ఏదో అన్నానే కానీ నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరున్నారే? ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి నన్ను బలవంత పెట్టకు. కారణం ఏదైనా ఒకసారి కాదు అని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అది ఈ వయసులో, ఆ ఊహే నాకు సత్యంత ఎంబరాసింగ్గా ఉంది. ఇక జీవితంలో పెళ్ళి అన్న పదానికే చోటివ్వదలుచుకోలేదు. ఆ విషయం అతనికి ఇప్పుడే ఈ క్షణమే చెప్పేసేయండి ప్లీజ్ అంటూ అరచేతుల్లో దాచుకుంది. వసంత బాధగా చూస్తూ, నువ్వు పెళ్ళికి సుముఖంగా లేవని తెలిసినా అతన్ని చూశాక కాదనలేక ఒప్పుకుంటావని నేనే ఏదేదో ఊహించుకుని పిచ్చిదానిలా భ్రమపడ్డానే. నీకు చెప్పకుండా అతడిలో లేనిపోని ఆశలు కల్పించడం ఎంత పొరపాటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏదేమైనా నీ మనసును ఒప్పించినందుకు నన్ను క్షమించు. నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని అతడికి ఇప్పుడే చెప్పేద్దాం, సరేనా? నువ్వు మాత్రం ఇదేం మనసులో పెట్టుకోకు అంటూ లేచి పక్క రూమ్లో ఉన్న భర్తకు విషయం చెప్పేసి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి దిగాలుగా పడుకుండిపోయింది. మనసు తేలికైందో భారమైందో అర్థం కాని స్థితిలో భారంగా నిట్టూరుస్తూ ఆమె పక్కనే మేనువాల్చిన దీపను ఎంత వద్దనుకున్నా ఎన్నో ఏళ్లుగా గుండె లోతుల్లో నిద్రాణంగా దాగిన గతం తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదలాడుతూ కలవరపెట్టసాగాయి. ఆ రోజు తనకు బాగా గుర్తుంది. దసరా పండగకి అక్కా బావలకు కొత్త బట్టలు కొనేందుకు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తుండగా దారిలో ఏదో అనుమానం వచ్చి వంగి చూసుకుంటే కుడికాలు బోసుగా కనిపించడంతో పక్కనే నడుస్తున్న వసంతకి కాలిపట్టి ఎక్కడో జారి పడిపోయిందే దిగాలుగా చెప్పింది. వెంటనే వసంత, అయ్యో కొత్త పట్టి, కొన్ని నెల రోజులు కూడా కాలేదు, అంత అయోమయంగా ఎలా పారేసుకున్నావే పిచ్చిమొద్దు, నిద్రపోతూ నడుస్తున్నావా అంటూ చెడమడా తిట్టి వచ్చిన పని పక్కన పెట్టేసి అరగంట సేపు వద్దన్నా వినకుండా దారి పొడుగున వెతికింది. ఎక్కడా దొరకపోయేసరికి ఈరోజు పొద్దుటే లేచి ఎవరి మొహం చూసాము, బంగారం లాంటి వెండి పట్టి. బాధగా సణుక్కుంటుండగా, హలో మేడం, ఈ బంగారం లాంటి వెండి పట్టి మీదేనా? రవ్వంత కొంటతనం మిళాయించిన అపరిచిత స్వరం వినగానే తను ఉలిక్కిపడి తలెత్తి చూసింది. మల్లెపువ్వు లాంటి తెల్లటి ప్యాంటు షర్ట్లో ఒడ్డు పడుగ్గా ఉన్న వ్యక్తి చిరునవ్వుతో చేతిలో ఉన్న పట్టి చూపించి, దీనికోసమేనా మీరు వెతికేది? మరోసారి రెట్టించేసరికి బిడియంగా తలూపింది. వసంత వెంటనే అతడి చేతిలో పట్టి ఒక్క ఉదుటిన లాగేసుకుని, అమ్మయ్య, పోయిందనుకున్న పట్టి మీ పుణ్యమా అని మళ్ళీ దొరికింది, చాలా థ్యాంక్స్ అండి. ఇది నేను మా దీపుకి ఎంతో ముచ్చటపడి కొనిచ్చిన బర్త్డే గిఫ్ట్. పోయిందని చెప్పగానే ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదే దొంగ వెధవకు దొరికితే వాడి పాటికి ఎటో చెక్కేసి ఉండేవాడు. మీరు మంచివాళ్ళు, మర్యాదస్తులు కాబట్టి మా సొమ్ము మాకు అప్పగించారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేం అంటూ అమాంతం ములగ చెట్టుకిచ్చేసింది. అతడు నవ్వేసి, ఈ మాత్రానికే మరి అంతగా పొగడక్కర్లేదులేండి, పరుల సొమ్ము పాము వంటిదంటారు, అందుకే పోగొట్టుకున్న వాళ్ళు వెతుక్కుంటూ వస్తారేమోనని అరగంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తూ నిలబడ్డాను. ఎనీహౌ, మీ సొమ్ము మీకు హ్యాండ్ ఓవర్ చేసేసినందుకు మీరు హ్యాపీ, నేను హ్యాపీ అనేసి వెళ్ళబోతూ, అవును పట్టి మీది కదా, మరి మీరు థ్యాంక్స్ చెప్పలేదేంటి అని అడిగి మరీ చెప్పించుకుని కానీ బైక్ స్టార్ట్ చేయలేదు. అతడు తనకేసి చూసిన ఒక్క క్షణం ఆ కళ్ళలో దోబూచులాడిన చిలిపితనం ఆ రోజంతా నీడలా వెంటాడుతుంటే అదోలాంటి గమ్మత్తైన ఫీలింగ్ ఎందుకో అర్థం కాలేదు. నెల తరువాత ఒకరోజు మార్కెట్కి వెళ్ళొస్తుండగా వసంత, దీపు, ఎవరో ముసలాయన అరగంట నుంచి బాడీగార్డ్లా మనల్ని ఫాలో అవుతున్నాడే, చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నాడు, అదేం పాడుబుద్ధి అంటూ చెవిలో గుసగుసలాడుతుంటే ఓసారి వెనక్కి తిరిగి చూసింది. కొద్ది దూరంలో లాల్చీ పైజ్మా కళ్ళద్దాలతో 50 ఏళ్ళు పైబడ్డ బక్కపల్చటి బట్టతల వ్యక్తి
తమ వైపే రెప్ప వాల్చకుండా చూస్తూ అనుసరించడం గమనించి కాస్త కంగారు పడ్డా. పైకి మాత్రం ఎవరో లేవే, అయినా దారిన పోయే వాళ్ళ గురించి మనకెందుకు, నోరు మూసుకొని పదా అంటూ విసుక్కుంది. ఇద్దరూ పరుగులాంటి నడకతో ఇల్లు చేరారు. కానీ ఆ అపరిచిత వ్యక్తి తమ వెనకే గేటు తెరుచుకుని రావడం, తండ్రి ఆయన్ని సాదరంగా ఆహ్వానించడం చూసి నాన్నకి చిన్ననాటి స్నేహితుడేమో ఈ వసు పాపం అనవసరంగా అపార్థం చేసుకుంది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపే పనిలో పడింది. 10 నిమిషాల తర్వాత వసంత ఒక్క పరుగున వచ్చి, దీపు, ఆ పెద్ద ఆయన మనల్ని ఫాలో అవుతూ ఇంటి దాకా ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన గారికి ఓ పుత్రరత్నం ఉన్నట్ట. అతగాడికి తండ్రిలాగే బట్టతల కళ్ళద్దాలున్నాయేమో. పాప ఎవ్వరు పిల్లనివ్వక నీకోసం మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. నేను సరిగ్గా వెళ్ళలేదు, కానీ ఆయన ఏదో చెబుతుంటే పిన్ని బాబాయ్ తెగ ఆనందపడిపోతున్నారు. కొంప తీసి నీకు ఆ బట్టతలకి రాసి పెట్టలేదు కదా అంటూ ఆట పట్టిస్తుంటే దాని ధోరణి తెలిసిందే కాబట్టి తనంతగా పట్టించుకోలేదు. కానీ నాన్న లోపలికి వచ్చి అనుకోకుండా ఆ దేవుడే పంపించినట్లు బంగారం లాంటి సంబంధం కాళ్ళ దగ్గరకు వచ్చింది తల్లి. ఆయన ఎవరో నిన్ను మార్కెట్లో చూశారట. మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మాకు కట్టకారకలతో పని లేదు, మహాలక్ష్మి లాంటి మీ పిల్లను మా ఇంటికి కోడలిగా పంపిస్తే చాలన్నారు. చాలా మంచి సంబంధం, అందుకే ఇంకేం ఆలోచించకుండా పెళ్లి చూపులకు రమ్మని నేను చెప్తుంటే ఆయన ఎవరో ఏంటో వివరాలు తెలుసుకోకుండా తొందరపడ్డారేమో నాన్న అంటూ తను అయిష్టంగా నసిగింది. అవును బాబాయ్, ఆర్థిక స్తోమత లేదు కదా అని దీపు పెళ్లి విషయంలో సర్దుకుపోయే ప్రయత్నం చేయకండి. దానికేం తక్కువని చూస్తూ ఉండండి, రాజా లాంటి భర్త దొరుకుతాడు. పెద్ద ఆరిందాల భరోసా ఇచ్చింది వసంత. నాన్న సంతోషంగా నవ్వుతూ, ఇది అలాంటి సంబంధమేనమ్మా. కుర్రాడు MBA, స్టేట్ బ్యాంక్ PO. అంతేకాదు మన దీపుకి దీటైన చక్కటి రూపం. ఈ ఫోటో చూస్తే నేను మీ అమ్మ వెంటనే ఎందుకు ఒప్పుకున్నామో నీకే అర్థమవుతుంది అన్నారు. వసంత నాన్న చేతిలోని ఫోటో లాక్కున్నంత పనిచేసి మరుక్షణమే కళ్ళింత చేసి, వావ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ ఎగిరి గంతేసింది. ఓసే దీపు, ఈ పెళ్లి కొడుకు ఎవరో కాదే, నెల క్రితం నువ్వు పోగొట్టుకున్న కాలిపట్టిని అరగంట వెయిట్ చేసి మరీ అప్పగించిన జెంటిల్మ్యాన్, హ్యాండ్సమ్. ఫోటో వెనక రాజశేఖర్ అని పేరు కూడా రాసుంది. అయితే ఈ పెద్ద ఆయన వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆ రోజు నేను చూడగానే ఫ్లాట్ అయిపోయి ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి మంత్రాలు సాగిస్తున్నాడు. అంత హ్యాండ్సమ్ పర్సనాలిటీకి నువ్వు నచ్చావంటే రియల్లీ యు ఆర్ సో లక్కీనే. ఇంకేం ఆలోచించకుండా ప్రొసీడ్ అయిపో. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, నీకు ఆ మొదటిది వచ్చేసే ఉంటుంది అంటూ చిన్నపిల్లల సంబరపడిపోతుంటే తను మాత్రం అదంతా కలో నిజమో అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోయింది. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. 5th ఎపిసోడు త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.